వచ్చేయండి అన్న ఛానల్కి. ఈరోజు నా సినిమా ఎక్స్పీరియన్స్ అదే వెబ్ సిరీస్ ఎక్స్పీరియన్స్ బృంద. జనరల్లీ వెబ్ సిరీస్లు అంటే నాకు కొంచెం చిరాకన్న, ఆ లాగ్ లో అవి మా వల్ల కాదు. బట్ ఈ మధ్య చూడడానికి మొదలెట్టా, అందులో ఇది కూడా ఒకటి. మొదటిది ఇన్స్పెక్టర్ ఋషి. చూసాక ఇది ఒక మంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అనే ఫిక్స్ అయ్యా, నాకు నచ్చింది. బట్ కొంత ఇష్యూ అయితే అనిపించిందన్న, అదేంటో చెప్తా. ఇప్పటి వరకు నేను ఎప్పుడు నెగటివ్స్ అని పాజిటివ్స్ అని వేరు చేసి మాట్లాడలేదు, కానీ ఇందులో అంత నెగటివ్స్ ఏమీ లేదు మాట్లాడుకోవడానికి. బట్ నాకు నచ్చనిది మాత్రమే చెప్తానన్న. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో మ్యాటర్ అంటే పాజిటివ్స్. స్క్రిప్ట్ చాలా టైట్ గా రాసుకున్నారు. టెక్నికాలిటీస్ అనే పెద్ద పెద్ద పదాలు వాడిన గానీ ఎవ్రీథింగ్ లుక్స్ నైస్ అండ్ గ్రేట్ అన్న. పర్ఫార్మెన్స్ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో అందరూ చాలా బాగానే పర్ఫార్మ్ చేశారు. ఇక డబ్బింగ్ లో నాకు కొంత ఇష్యూ ఉండిందే కానీ మిగతాదంతా చాలా బాగుండింది, అందులో ఏ డౌట్ లేదు. ఇప్పుడు నెగటివ్స్. ఇక్కడే నేను చాలా రోతగా ఫీల్ అయ్యే కొన్ని సీన్స్ ఉన్నాయనిపించింది. ఈ మెయిన్ గా అదేదో ఉద్యమం లాగా అందరూ లేడీస్ ప్రాబ్లం అనే దాన్ని మెలో డ్రమాటిక్ గా చేస్తూ రాసుకుంటూ పోతున్నారు. ప్లీజ్ ఆపేయండి అన్న, ఇప్పటి నుంచి అది వద్దు. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అన్న. నాకు అలాంటివి నచ్చదు, ఎక్కువగా నచ్చదు. థ్రిల్లింగ్ గా అయితే రాసుకున్నారు సిరీస్ ని, ఆ రీజనింగ్ కానివ్వండి అవన్నీ చాలా బాగా రాసుకున్నారు. నెక్స్ట్ ఏం జరుగుతుందబ్బా అనే యాంటిసిపేషన్ కూడా పర్ఫెక్ట్ గా ఉండింది, అందులో ఏ డౌట్ లేదు. అండ్ ఓవరాల్ గా కూడా బెస్ట్ థ్రిల్లింగ్ సిరీస్ అనుకోవచ్చు. కానీ కేవలం ఆ లేడీస్ ప్రాబ్లం అనే దాన్ని స్పెసిఫిక్ గా కావాలని రాసినట్టు అనిపించింది. ఒక్కో ఎపిసోడ్ కి మనం స్టిక్ అయిపోతాం, అలా హుక్ చేసి ఉంచారు మమ్మల్ని. ఇక డైరెక్టర్ డెబ్యూటెంట్, ఎస్ స్క్రిప్ట్ వర్క్ మాత్రం చాలా బాగా చేసుకున్నారు అండ్ టైట్ గా రాసుకున్నారు ఆయన, అంతే అన్న. బట్ ఖచ్చితంగా అందరికి సిరీస్ సజెస్ట్ చేస్తున్నాను, దయచేసి మిస్ అవ్వద్దు. సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది, 8 ఎపిసోడ్స్ ఉన్న వెబ్ సిరీస్ అన్న. ఈ వీకెండ్ కి మీకు మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఏ డౌట్స్ పెట్టుకోకుండా వెంటనే సిరీస్ చూసేయండి. ఇంకో సినిమా ఎక్స్పీరియన్స్ వీడియోతో కలుద్దామే. ఉంటానే అన్న.